ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా అందరికీ వందనాలు. మీరు మీరు మీ కుటుంబం, మీ బిడ్డలు అందరూ చల్లగా ఉండాలని, దేవుని ఆశీస్సులు ఎప్పుడు మీకు సదా తోడై ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమైన వాళ్ళారా, అనేక విషయాల్లో మీరు దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఉండి, మీ కష్టకాలాల్లో ఆయన మీ అవసరతలను తీరుస్తూ మీకు సదా తోడుంటున్న ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం చూస్తున్నప్పుడు మన కుటుంబాల్లో మరి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు విభేదాలు, మనస్తత్వాలు ఎంతనో తేడాగా ఉంది. కారణం ఏంటంటే ఈరోజు ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన కుమారులు కుమార్తెలకే ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు అసూయ, తోడబుట్టినోళ్ళు అనే ప్రేమాభిమానాలు ఈ దినాల్లో లేవండి. ఎక్కడన్నా కొన్ని చోట్ల ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతం తోడబుట్టినోళ్ళు ప్రేమలు చాలా దూరం అవుతున్నాయి. డబ్బు కాడ కావచ్చు, లేకపోతే ఆస్తుల కాడ కావచ్చు, ఇంటిలో దేనికాడన్నా కానీ ఏదో ఒక సమస్య వాళ్ళని దూరం చేస్తుంది, బంధాలను దూరం చేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ బంధాలు ఎందుకు దూరం అవుతున్నాయి, తోడబుట్టిన వాళ్ళ యొక్క బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి, బిడ్డిచ్చి కానీ, డబ్బిచ్చి కానీ, లేకపోతే ఆస్తుల పూర్వకంగా కానీ, ఈ విధంగా లోకములో ఉన్న ప్రతి దాని నిమిత్తమై బంధాలు దూరం అవుతున్నాయి. అందుచేతనే ఈ లోకములో డబ్బును బట్టి కానీ, ఆస్తులను బట్టి కానీ, ఈ యొక్క ఏదైనా సరే మిమ్మల్ని బంధాలు దూరం చేస్తుంది అంటే ఆ బంధాలు దూరం అవుతున్నప్పుడు వీటికన్నా మనకు కావాల్సింది బంధం. తోడబుట్టిన వాళ్ళ బంధం కావాలి, వాళ్ళ ప్రేమాభిమానాలు కావాలి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ప్రేమైన వాళ్ళరా, ఒకే తల్లి గర్భంలో ఒకే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులకి ఎంతో శోకం వస్తుందంటే, వాళ్ళు కన్నీళ్ళతో దుఃఖముతో వారు ఎందుకు కుమిలిపోతున్నారంటే, బిడ్డలను చూసినప్పుడు వాళ్ళకి చాలా మనోవేదన కలుగుతుంది. అయ్యో మా బిడ్డలు ఇలా అయిపోయారు, ఒకరికి పడతలేదు, నా పిల్లలు, నా కుమారులు ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటున్నారు, అవమానించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారని వారు దుఃఖించుతున్న తల్లిదండ్రులు లేకపోలేదు. నేనేమంటున్నానంటే ప్రేమలారా, ఈరోజు వచ్చింది కాదు ఇది మనం ఆది కాండములో అవ్వ ఆదాములో నుంచి కడుపులో పుట్టిన ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒకళ్ళ పేరు కయోన్, ఒకళ్ళ పేరు కయోన్. అర్థమవుతుందండి? ఎవరంట ఆయన? కయోన్, ఏబేలు కయోను, వీళ్ళిద్దరూ ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే. కయోను ఏబేలు. కయోను ఏబేలు ఒక తల్లి ఆదాం అవ్వ దంపతులకు పుట్టిన వాళ్ళే. ఆది దంపతులకు పుట్టిన వాళ్ళు ఈ కయోను ఏబేలు. ఒకతనేమో ఏబేలేమో గొర్రెల కాపరి, కయోనాము పొలము చేదుపరిచి పొలంలో వరిలు అలాగా వరి కావలసిన ధాన్యాన్ని పండించేది కయోను యొక్క బాధ్యత. కయోనికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు, వ్యవసాయ మార్గాన్ని. ఏబేలు గొర్రెలు మేపటం ఎంచుకున్నాడు. కానీ ప్రేమైన వాళ్ళరా, వాళ్ళిద్దరూ దేవుని విషయంలో శ్రేష్టమైనది మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే వాళ్ళు వాళ్ళిద్దరిలో ఎవరో తెలుసా? ఏబేలు మాత్రమే. కయ్యానికి ఆ మనసు లేదు. ఆదాము నుంచి పుట్టిన బిడ్డలే కదా, ఇద్దరికి ఒకే మనసు ఎందుకు రాదు, మనసు ఉండదు. ఎందుకు రాదంటే, పుట్టేటప్పుడు యథార్థవంతులుగానే పుడుతున్నాం. పుట్టిన తర్వాత ఈ మాయదార సాంప్రదాయాలు, మాయదార గుణాలు మనలోకి సమవిస్తున్నాయి. అందుచేత ప్రియమైన వాళ్ళరా,
యథార్థంగా పుట్టిన ఈ బిడ్డలిద్దరూ ఎందుకు ఈ భేదాలు వచ్చినాయి వీళ్ళకి అని అంటే, కయ్యోను పండిన పంటలో కొంత ధాన్యము, శ్రేష్టమైన ధాన్యం ఇవ్వాలి అని అనుకునే మనస్సు కయ్యోనుకి లేకపోయింది. కానీ ఏబేలు గొర్రెలు కాపరిగా ఉండి ఒక మంచి శ్రేష్టమైన మరి నేను ఒక గొర్రెనివ్వాలి, ఒక శ్రేష్టమైన గొర్రెనివ్వాలని వాటిలో ఉన్న మందల్లో ఒక మంచి దాన్ని వేరి చక్కగా దేవుని సన్నిధిగా ఆ ఏబేలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించాడు. కయ్యోను పంట బాగా పండింది, మంచి ధాన్యం ఇద్దాం దేవునికి అనే మనసు, ఆ బుద్ధి లేకపోయింది. అందుకే ఏం చేశాడంటే తాలు తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడి సన్నిధిలో. ఈ 2 సందర్భాల్లో దేవుడు చూశాడు. కానీ దేవుడు ఏం చూసి వీళ్ళిద్దరు మనస్తత్వాలను వేరుగా ఉండటం చూసి, అందుకనే ఏబేలు అర్పించిన అర్పణను బట్టి ఏబేలుని దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. కయ్యోను కిందకి అనసపడ్డాడు. ఏబేలు కయ్యోను ఇద్దరు ఒకే అన్నదమ్ములు, ఒక తల్లి గర్భంలో. కానీ అంచెలంచెలుగా కయ్యోను ఎందుకు ఎదిగాడు? అంచెలంచెలుగా ఏబేలు ఎందుకు ఎదిగాడు? కయ్యోను ఎందుకు అంచెలంచెలుగా ఎదగలేకపోయాడని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక సమస్య ఏర్పడింది. దేవునికి ఇచ్చే కాడ మంచి మనసు ఎవరికి ఉంటుందో, ఎవరికి మంచి గుణం ఉంటుందో దేవుడు దాన్ని లక్ష్య పెట్టాడు కనుక, అందుకే ఏబేలు దేవుడు దీవించి అంచెలంచెలుగా వెదిగాడు. ఆస్తిపూర్వకంగా అన్ని విషయంలో వెదిగాడు. కానీ ఏబేలు ఎదిగాడు, కానీ కయ్యోను ఎందుకు ఎదగలేకపోయాడంటే ఇచ్చే గుణము లేదు, ఆ మనసు లేదు. మరి ఇద్దరు ఒక అన్నదమ్ముళ్ళే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సమస్య, ఈ ఎదగటం చూసి ఈ విధంగా ఎదుగుదల ఓర్చుకోలేక ఏబేలును కయ్యోను యొక్క ఎదుగుదల మరి చూడలేక, కయ్యోను యొక్క ఎదుగుదల చూడలేక, ఏబేలు ఎదుగుదల చూడలేక, వీళ్ళిద్దరిలో అన్నదమ్ముళ్ళు చంపుదామనే ఆలోచన ఎవరికి వచ్చిందో మీరు ఆలోచన చేయండి. కయ్యోను యొక్క ఎదుగుదల ఏబేలు యొక్క ఎదుగుదల కయ్యోను చూడలేకపోయాడు. చూడలేక మరి కయ్యోను ఏబేలును చంపాలి అనే ఉద్దేశం కలిగి, ఒక అన్నదమ్ముల బంధం ఎంతవరకు ఉందో చూడండి. చూసారా? ప్రారంభంలోనే ఆదాము అవసంతానంలోంచి వచ్చిన ఇద్దరు బిడ్డల్లోనే ఎంత భేదం ఏర్పడిందంటే వాళ్ళిద్దరు మనస్తత్వాలు వేరుగా ఉంది. చూసారా? ఎంత ఏరుగా ఉన్నాయి అంటే అంత ఏరుగా ఉన్నాయి. అందుచేతనే కయ్యోను ఏబేలు మీద పడి చంపేశాడు ప్రేమైన వాళ్ళు. అందుచేతనే ఆయన చంపిన ఏబేలు రక్తం భూమి మీద సత్యస్వరూపుడా ఎందాక తీర్పు తీర్చుకుందామని నీతిమంతుల రక్తం బలిపేట మీదట దేవునికి మొరపెడతా ఉంది. తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని పరిశుద్ధులు మొరపెడుతున్నారు దేవుని బలిపేట మీదట. సత్యస్వరూపుడా ఎప్పుడు తీర్పు తీరుస్తావని ప్రేమైన వాళ్ళు. అందుచేతన మరి ఈ విధమైన భేదం, ఇటువంటి కలత ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు వాళ్ళ యొక్క శ్రేష్టమైన దాన్ని చూసి, వాళ్ళ మనస్తత్వాన్ని చూసి దేవుడు అభివృద్ధి పరచడంలో వచ్చిందా? లేదు, నేను నా తమ్ముడు ఎదుగుతుండగా నేను ఎందుకు ఎదగలేకపోయాను అని, నేను కూడా దేవుడికి మంచిది ఇస్తే నేను కూడా ఎదుగుతానేమో, నేను ఎందుకు ఇలాగ తాలిచ్చానని కయ్యోను అనుకోలేకపోయాడు. ఏబేలు చేసిన అర్పణని నేను కూడా మంచిది ఎందుకు అర్పించలేకపోయాను, నేను తేడా అర్పించా కదా, ఈ తప్పు నాదే కదా అని తన తప్పుని తను తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోకుండా దుర్మార్గంగా, అన్యాయంగా ఏబేలుని చంపేశాడు. ఈరోజు అదే జరుగుతుంది కదా. ఈరోజు ఎలా ఉంది పరిస్థితులు? ఒకరు ఎదుగుదల ఒకరు ఓర్చుకోలేరు ఒక కుటుంబంలో. చూడండి ఎంత దుర్మార్గం అంటే చూడండి. ఒక అన్న ఎదిగితే ఇంట్లో ఒక అన్న ఎదుగుదల తమ్ముడు ఎందుకు ఓర్చుకోలేకు లేడు?
తమ్ముడు ఎదుగుదల అన్న ఎందుకు కోర్చుకోకూడదు? అందరూ దరిద్రం అవ్వాలా? ఒకవేళ తమ్ముడు గొప్పవాడే అనుకోండి, ఎప్పుడన్నా ఆపదలో అన్నకు అవసరపడ్డా, అన్న గొప్పవాడు అనుకోండి, తమ్ముడికి అవసరపడ్డా, ఎదిగితే ఏమైంది? దుర్మార్గం, అసూయ, ఈ దుర్మార్గం, ఈ అసూయ మనుషుల్లో అంచెలంచెలుగా పెరిగిపోయింది. అది ఈరోజు మనల్ని, ఆ దుర్మార్గం, అసూయ మనల్ని కాటేస్తుందని. అలాంటి దుర్మార్గ అసూయ నుంచి మీరందరూ విడిపించబడాలని, దేవుని సత్య మార్గంలో నడిపించబడాలని నేను ఆశిస్తూ, మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలము దేవుడు తన కృప సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. ప్రార్థన చేసుకుందాం. మహోగణుడును పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, ఈ వర్తమానం ఎంతమంది యూట్యూబ్ ద్వారా వింటున్నారో వారిని, వారి బిడ్డలు, కుటుంబాన్ని ఈ వర్తమానము నాయన నడిపించబడుతుండగా, వర్తమానం అనేక మందికి చేరుతుండగా, యూట్యూబ్ ద్వారా అనేకులు ప్రభా ఈ వర్తమానం వింటుండగా వాళ్ళకి నాయన నీ పరిపూర్ణమైన జ్ఞానము దయచి, నీ యొక్క కృప వారికి తోడై ఉండును గాక. నీ సన్నిధి వారికి దయచి, వారిని, వారి బిడ్డలు చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, నాయన మరి చేతి పనుల్లో కానీ, వారు చేసే ప్రతి పనిలో క్షేమాభివృద్ధి కలుగును గాక. తండ్రి, బిడ్డలు విదేశాల్లో వెళ్ళి జాబులు చేస్తున్న వారు, చదువుతున్న వారి దేశాల్లో వారిని, వారి కుటుంబానికి నీ సదా తోడై ఉండాలి నాయన. ఎవరి బిడ్డలు నాయన చదువుకోవడానికి విదేశాలు వెళ్ళి చదువుతున్న బిడ్డలు, ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు మీ కృప వాళ్ళకి తోడై ఉండును గాక నాయన. ఈ వర్తమానాన్ని అనేక మంది చేరేలాగన నీ బిడ్డలను ప్రేరేపించండి. అనేక మందికి రీచ్ అయ్యేలాగన నాయన లైక్ చేసి షేర్ చేసే భాగ్యం నీ బిడ్డలకు ప్రేరేపణ దయచేయండి. ఈ కలవర సైన్య ప్రార్థనా మందిరాన్ని అంచెలంచెలుగా వెతకటానికి నీ బిడ్డల సహారాన్ని అందించుటకు వారికి మంచి మనస్సు దయచేయండి. మంచి మనసునిచ్చి ప్రభా ఇది అనేకులకు చేరేలాగన ఈ యొక్క షేర్ చేసి లైక్ చేసి అనేక మంది నీ బిడ్డలకు నాయన మీ సన్నిధి తోడించమని ప్రార్థిస్తూ ప్రభా, మళ్ళా పునరుద్ధానం రోజున మేము ఇలా కలుసుకుని ఈ సన్నిధిలో మేము నాయన మంచి వర్తమానంతో నీ బిడ్డల ముందుకు వచ్చే భాగ్యాన్ని, ఆ కృపను దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి.